ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 4వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో రవి చంద్రగ్రహాలు, సింహరాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో కుజ గురు గ్రహాలు, అలాగే 3వ స్థానంలో రవి చంద్రగ్రహాలు, 4వ స్థానంలో శుక్ర బుధ గ్రహాలు, 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 10వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 11వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. శుభాధిక్యత పెరిగి ఉన్నది. ముఖ్యంగా రాశిలో కుజ గురు గ్రహాలు ఉండడం అనేది ఒక విశేషం అయితే, 4వ స్థానంలో బుధ శుక్ర గ్రహాలు ఉండడం మరొక విశేషం. అయితే ఇట్లాంటి విశేషాల వలన ఆలోచన తీరు అంతా కూడా బాగా అనుకూలంగానే ఉంటుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకొని వాటిని అమలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఈ వారం అనుకూలమైన స్థితిగానే తెలుసుకోవచ్చు. అలాగే ధన యోగాదులు బాగా అనుకూలంగా ఉంటాయి. మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. మనం కూడా సరైన సమయంలో సకాలంలో మనం ఇవ్వవలసిన ధనాన్ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ధన సంబంధించిన ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. అయితే గతంలో ఎప్పటి నుంచో కొంత ముభావంగా ఉన్న, లేదంటే పలకరింపులు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కలిగినటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ ఉంటే వారితో మంచి అనుకూలమైన స్థితి కనబడుతుంది. వారితో మాట కలుస్తుంది. అటువంటి స్థితిని చూసి సంతోషం కలుగుతుంది. అలాగే గృహ వాహన యోగాదులు అన్నీ కూడా బాగానే అనుకూలంగా ఉంటాయి. వాహనాలు, గృహము మొదలైన క్రయ విక్రయాదులు చేసేదానికి అనుకూలంగా ఉంది. అయితే కొంచెం వాహన సంబంధించిన విషయాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగం కానీ అట్లాంటి స్థితిగతులు కొంచెం తగ్గించుకోవాలి. కొంచెం చిన్న చిన్న సమస్యలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తోంది. కాబట్టి చాలా అప్రమత్తంగాను జాగ్రత్తగానే ఉండాలి. అయితే అతి వేగం పోయే వాళ్ళకి ఈ సూచన బాగా చెప్పబడుతుంది. అలాగే దూర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అటువంటి చోట కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. బాగా దూర ప్రాంతాలైతే డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళటం మంచిది. లోకల్ వరకు అయితే కొంతవరకు జాగ్రత్తగా నడుపుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. అయితే పెద్ద పెద్ద ప్రమాదం అని చెప్పడానికి కాకపోయినా ముఖ్యంగా కుజ దృష్టి ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉండమని అర్థం. వాహనానికి సంబంధించిన అన్ని విషయాలు ఒకసారి పరిశీలన చేసుకోండి.
ఆ తర్వాతనే ప్రయాణం మొదలు పెట్టుకోండి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వెళితే మంచిది. దూర ప్రాంతాలంటే బాగా దూర ప్రాంతాలు లాంటివి అయితే మనం డ్రైవింగ్ చేయకుండా డ్రైవర్ని పెట్టుకోవడం ఉత్తమమైన పని. అలసిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. ఈ వారం రోజులకి ఇది తప్పనిసరిగా వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, మరి ఏదైనా కొత్త కోర్సులు అవి నేర్చుకోవడానికి, అవన్నిటికీ ఏ విషయం తెలుసుకోవాలన్నా కానీ తెలుసుకునే విషయాలకి అనుకూలంగానే ఉంటుంది. మంచి శుభసూచకంగానే ఉంటుంది. అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మంచి పోరాట పటిమ ఉంటుంది. బాగానే కృషి చేయగలుగుతారు. విద్యా విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. సంతాన విషయంలో సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పబడుతుంది. సంతానం వలన కీర్తి కలిగే అవకాశం ఉంది. విద్యల్లో బాగా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండి మంచి ఫలితాలని చూడగలిగే అవకాశం ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని అధిగమిస్తారు. కొంత అనుకూలమైన పరిస్థితిని చూడగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా బాగా ఉంటుంది. అలాగే మనం కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం, కొత్త వస్తువులను కొనుక్కోవడం అనే విషయాల్లో కూడా కొంతవరకు ఈ వారంలో అనుకూలపడే అవకాశం ఉన్నది. అలాగే ఇల్లు మారే వాళ్ళకి, ఊరు మారే వాళ్ళకి, అలాగే వాహనాలని మార్చుకునే వాళ్ళకి, ఇలాంటి వాటికి అందరికీ కూడా ఉపయోగపడే పరిస్థితి ఉన్నది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయవచ్చును. దూర ప్రాంతాలు, దూర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి ఉన్నది. ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుంది. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే, అంటే షేర్ మార్కెటు, రియల్ ఎస్టేటు ఇలాంటి సందర్భాలు ఉపయోగపడే అవకాశం బాగానే ఉంది. అలాగే ఉద్యోగ స్థితిలో కూడా పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. గతంలో ఉన్నటువంటి చిన్న ఇబ్బందులు కూడా ఈ వారంలో తొలగిపోయే అవకాశం బాగానే ఉంది. గతం కంటే ఈ వారం ఇంకా బెటర్గా కనపడుతోంది. అలాగే దూర ప్రాంతాలు, దూరదేశాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. కొంత దాన ధర్మాలు అవి చేయగలుగుతారు. దగ్గర ప్రయాణాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ వారం ఈ వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా కొంత అనుకూలత ఉంది. మాట తీరు, వ్యవహారం అంతా కూడా కొంత చక్కగా ఉంటుంది. అనుకూలమైన స్థితే ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఇంకా మంచి అనుకూల శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.